ఇప్పుడు మనం 2D నుంచి 3D డ్రా చేద్దాం. సో వాళ్ళు ఎగ్జామినేషన్‌లో ఇలా 2D డయాగ్రామ్స్ ఇస్తారు. మనం 3D డయాగ్రామ్స్ లాగా డ్రా చేయాలి. సో ఇప్పుడు ఇంతకుముందు మనం 3D ఇచ్చినది 2D లాగా కన్వర్ట్ చేసి డ్రా చేసేవాళ్ళం. ఇప్పుడు 2D ఇస్తే 3D లాగా కన్వర్ట్ చేసి డ్రా చేస్తాం. సో ఇప్పుడు ఇలాంటి ఫిగర్ మనం డ్రా చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ ఇచ్చాడు అండ్ దిస్ ఇస్ ద రైట్ సైడ్ వ్యూ. సో ఇప్పుడు సో XY రెఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేసిన తర్వాత డ్రా చేసిన తర్వాత ఈ ఐసోమెట్రిక్ వ్యూ అనేది 30 degreesలో ఉండాలి. సో ఇక్కడ 30 degrees, అలాగే ఇక్కడ కూడా 30 degrees. ఓకే, ఈ యాంగిల్ వచ్చేసి 30 degrees ఉండాలి, అలాగే ఈ యాంగిల్ వచ్చేసి కూడా 30 degrees ఉండాలి. సో 2D నుంచి 3Dకి డ్రా చేసేటప్పుడు మనం సో ఇక్కడ ఇచ్చారు మనకు ఫ్రంట్ వ్యూ ఎంత ఇచ్చాడు, 50 mm ఇచ్చాడు. అంటే రైట్ సైడ్ వ్యూ, అంటే అబ్జర్వర్కి రైట్ సైడ్ వ్యూ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు కాబట్టి అది ఆరో అనేది ఇక్కడ ఉంటుంది. సో మన ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం హైట్ ఎంత, లెంత్ ఎంత ఇచ్చాడంటే 50 mm ఇచ్చాడు. సో 50 mm, సో 50 mm లెంత్ ఇచ్చాడు. 50 mm లెంత్ ఇచ్చిన తర్వాత హైట్ వచ్చేసి 12 mm ఇచ్చాడు. సో హైట్ 12 mm. సో హైట్ 12 mm ఇచ్చాడు. 50లో ఇప్పుడు ఇక్కడ ఈ లెంత్ ఎంత ఇచ్చాడంటే మొత్తం ఇక్కడ వాళ్ళ మెజర్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మనం 50లో 23 కాదు 20 అనుకుందాం, ఇది వచ్చేసి 10 అవుతుంది. సో అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 20 అండ్ 10 వదిలిపెట్టండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 20 ఇచ్చిన తర్వాత ఈ హైట్ మొత్తం ఎంత 60 mm ఇచ్చాడు. ఇక్కడ 12 అయిపోతుంది, 24 అవుతుంది. సో మిగతా ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంటే ఇలా వస్తుంది 60 mm డిస్టెన్స్తో. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చారు, మనం 20 అనుకుందాం కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడికి 20 అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 20. సో ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి 12 mm ఇచ్చాడు. సో 12 mm, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ 12 mm. ఈ లెంత్ మొత్తం 50 mm ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 50 mm. సో మన ఫ్రంట్ వ్యూ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది టాప్ వ్యూలో ఏం కనిపిస్తుంది అంటే మొత్తం రెక్టాంగిల్ షీట్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఇలా సో టాప్ వ్యూలో మనకి ఆల్మోస్ట్ ఇలానే కనిపిస్తుంది. సో సైడ్ వ్యూ ఇక్కడ ఏమేమి ఇక్కడ ఎట్టించాడంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ లాగా, అంటే ఈ స్లాటే మొత్తం ఇక్కడ ఇదంతా గ్యాప్ ఉంది. సో ఈ స్లాట్ అంతా మన రెక్టాంగిల్ బాక్స్ లాగా డ్రా చేస్తాం. అలాగే కింది సైడ్ కూడా అంతే. మనకి ఇక్కడ జాయిన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ 50 mm ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి సో ఈ లైన్ ఎక్స్టెండ్ చేస్తావు, అప్పుడు ఇట్లా వస్తుంది మనకి డయాగ్రామ్, మనకి 3D వ్యూ అనేది. ఇప్పుడు 2D ఇచ్చినది ఇప్పుడు 3D వ్యూగా చూద్దాం. సో దీనికి సొల్యూషన్ ఎలా ఇచ్చారంటే చూడవచ్చు, ఆల్మోస్ట్ మనకి ఇలానే వచ్చింది ఐ సింబల్ లాగా. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.